హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రెస్టారేషన్ కుకింగ్ బ్లాగ్స్ అయితే మరొక కొత్త రెసిపీతోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే టొమాటో ఎగ్ కర్రీ. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని వేడైన తర్వాత పోపు గింజలు అయితే వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని రెడ్ చిల్లీస్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. టొమాటోస్ అయితే మాత్రం కట్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకున్నాను. తప్పకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ టొమాటో కర్రీ చేసేటప్పుడు అయితే మాత్రం టొమాటోలు బాగా పండినవే తీసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ పోపు గింజలు అంతా పోపు తయారైన తర్వాత అయితే గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా గ్రీన్ చిల్లీసే వాడతాను ఫ్రెండ్స్ కూరల్లోకి. రెడ్ చిల్లీ అనేది తక్కువ, ఎందుకంటే గ్రీన్ చిల్లీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిది కాబట్టి. ఇప్పుడైతే టమాటోస్ కూడా యాడ్ చేసేసాను కదా, చూసారు కదా రెడ్ కలర్గా ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో. ఇప్పుడైతే తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ టమాటాలు యాడ్ చేసిన తర్వాత ముందు ఉప్పు పసుపు అయితే వేయించుకొని ఒక 10 మినిట్స్ అయితే మాత్రం బాగా స్లిమ్లో పెట్టి పైన లిడ్ అయితే పెట్టేసేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే బాగా టొమాటోస్కి పట్టేసేసి అదంతా బాగా ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే కనపడుతుందో. పచ్చి టమాటాలతో అయితే మాత్రం ఈ రెసిపీని అస్సలు ట్రై చేయొద్దు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడైతే హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను, ఎక్కువగా కూడా కాదు, నేను కొంచెం హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ధనియా పౌడర్ అనేది కొబ్బరి పౌడర్ అనేది మాత్రం ఎక్కువగా వాడతాను కూరల్లోకి. ఇవి చాలా టేస్ట్ ఇస్తాయి. మెయిన్గా రెడ్ చిల్లీ కంటే కూడా ఎక్కువ గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తాను. ఇప్పుడు అవి వేసిన తర్వాత అయితే బాగా కలబెట్టుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటాలు కూడా మగ్గిపోవాలి. పీసెస్గా ఉంటే బాగుండవు కదా. ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఎగ్స్ అయితే బాయిల్ ఎగ్స్ కూడా వేసేసాను. ఘాట్లు అయితే పెట్టలేదండి నేను, ఎందుకంటే టమాటోస్ కూడా ఇంకా మగ్గాలి కాబట్టి, దాంతోపాటు ఎగ్స్ కూడా ఇంకా మగ్గిపోతాయి కాబట్టి అలా అయితే జాగ్రత్తగా కలుపుకుంటున్నాను. స్లిమ్లో అయితే మాత్రం పెట్టుకొని పైన లిడ్ పెట్టి అయితే మాత్రం ఫ్రెండ్స్ కలబెట్టుకుంటూనే ఉండాలి. పెద్ద మంట మీద కానీ పెట్టేసామంటే అడుగంటిపోతుంది. ఇప్పుడైతే చూస్తున్నారా కొబ్బరి పౌడర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి పౌడర్ అనేది అవన్నీ పట్టిన తర్వాత వేస్తే ఆయిల్తో పాటు ఆ కొబ్బరి పౌడర్ అనేది ఫ్లేవర్గా వెళ్ళిపోయి కూరకంతా పట్టేసి చాలా టేస్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీని అయితే తయారు చేయండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నిట్లోకి రెసిపీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రెడ్ టమాటాలు మాత్రమే తప్పకుండా యూస్ చేయండి. నేను పక్కన నుంచి చూస్తున్నారు కదా, కొంచెం టమాటా ముక్కలు పెద్ద సైజులో కోసాను కాబట్టి అవి కూడా కొంచెం మెత్తబడేటట్టుగా జాగ్రత్తగా కలుపుకుంటున్నాను, గుడ్డుకు తగలకుండా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని, తప్పకుండా మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్లో అయితే జస్ట్ కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేసేసి మళ్ళీ కలబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్.